బలాఢ్యుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 సమూయేలు 17:50. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయును కొట్టి చంపెను. ఇది ప్రాణాలను పణంగా పెట్టి చేసినటువంటి ఒక క్లిష్టమైన యుద్ధం. దావీదు గారికి ఖడ్గం లేకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడా కూడా ఇలాంటి యుద్ధము జరగలేదు. సౌలు గారు తన యుద్ధోపకరణాలన్నిటినీ కూడా దావీదు గారికి తొడిగించాడు, కానీ అవి ఆయనకు సరిపోలేదు. దావీదు గారి చేతిలో కత్తి లేదు. అయితే అతని నోట దేవుని వాక్య ఖడ్గం ఉంది. సజీవుడైనటువంటి దేవుని సైన్యమును గొల్యాతు తిరస్కరించాడు గనుక దావీదు గారు అభ్యంతరపడ్డాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని అంటున్నాడు. అన్యులు మన దేవుణ్ణి తిరస్కరించినప్పుడు మనకు ఈ విధమైనటువంటి కోపం రావాలి. సింహము, ఎలుగుబంటి వచ్చినప్పుడు దగ్గర ఖడ్గం లేకుండానే వాటిని చంపాడు కదా. ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదాని వలె అవుతాడు అని దావీదు గారు అంటూ ఉన్నాడు. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? రూతు అనేటువంటి మోయాబీయురాల నుండి దావీదు గారికి విశ్వాసం వచ్చింది. నయోమి జీవితాన్ని చూసింది గనుక తిరిగి నీ జనము దగ్గరకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె తన జనుల యొద్దకు వెళ్ళడానికి తిరస్కరించింది. నయోమి గారి యొక్క భర్త మరణించాడు. ఆమె 2 కుమారులు మరణించారు. అయినప్పటికీ కూడా నయోమి గారు దేవుని మీద విశ్వాసం ఉంచింది. రూతు గారు దాన్ని గమనించింది. విశ్వాసములో ఎంతో సౌందర్యము, ఆకర్షణ ఉన్నాయి. మన విశ్వాసముతో ఇతరులను ఆకర్షిస్తాము. నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో క్రీస్తు వారు ఇచ్చే నిరీక్షణ మనకు సహాయపడుతుంది. రూతు గారు తల్లయింది, నయోమి గారు నాయనమ్మ అయింది. విశ్వాసం ఉంటే నిరీక్షణ లేని స్థితిలో కూడా నిరీక్షణ కలుగుతుంది. రూతు గారి యొక్క జీవితాన్ని తరచి చూస్తూ ఉంటే అనేక సత్యాలు నేను నేర్చుకున్నాను. ఒక కుటుంబంలో ప్రారంభింపబడినటువంటి విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఒకరి నుండి మరొకరికి అందించబడుతూ అత్యున్నతమైనటువంటి మెట్టుకు చేరుతుంది. యెషయా గారి యొక్క కడసారి కుమారునిగా దావీదు గారు అనేక విషయాలు నేర్చుకున్నారు. ఇంటిలో ఉన్నటువంటి కడసారి వారు విషయాలు ఎలా నేర్చుకుంటారో మనకు తెలియదు. చిన్ననాటి నుండే తల్లిదండ్రులతో పాటు కోటాలకు వెళ్ళి మధ్యరాత్రి వరకు కూర్చుని నేను కూడా వినేవాణ్ణి. సరిగా అర్థం కాకపోయినా దేవుని వాక్యాన్ని విన్నాను. ఆ వాతావరణమంతా కూడా దైవ భయముతోనూ దేవుని ఎడల గౌరవంతోనూ నిండి ఉండేది. అవి మన విశ్వాసాభివృద్ధికి దోహదం చేస్తాయి కదా. బిడ్డలను పెంచే క్రమంలో మనము కూడా విశ్వాసాన్ని నేర్పించే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.